మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన భవనం ఇప్పుడు శిథిలంగా మారింది. ఇలా శిథిలంగా మారిన ఆ భవనంలో భారీ మొత్తంలో బంగారాన్ని, వెండిని గుర్తించారు అధికారులు. చెన్నై నడిబొడ్డున ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్య జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ ఉండే ఈ బిల్డింగ్ మే 31న అగ్ని ప్రమాదానికి గురై కోట్లాది రూపాయల విలువైన చీరలు, నగలు, వస్త్రాలు బూడిదలో కలిసిపోయాయి. అగ్ని ప్రమాదం తీవ్రతకు ఈ భవనం పూర్తిగా శిథిలమైపోయింది. అధికారులు ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని కూల్చేసి పనులు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవనంలోని శిథిలాల్లో 400 కేజీల బంగారం, 2000 కేజీల వెండి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆభరణాల విలువ దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, ఈ బంగారం, వెండిని శిథిలాల్లోని 2 పెద్ద లాకర్లలో గుర్తించామని అధికారులు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.